హలో అండి. అందరికీ హాయ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బావున్నాను. ఈరోజైతే ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకొచ్చాను. ఈరోజైతే నా డ్రెస్సింగ్ టేబుల్‌ని ఎలా ఆర్గనైజ్ చేసుకున్నానో చూపిస్తున్నాను. అంటే మామూలుగా క్లీన్ చేసేసుకున్నాను. సో, మీకు కొంచెమైనా యూజ్‌ఫుల్‌గా ఉంటుందనేసి వీడియో కూడా తీసేసుకున్నాను. ఫస్ట్ అయితే మొత్తం క్లీన్ చేసేసుకుందామనైతే వీటన్నిటిని తీసేసుకొని మొత్తం డస్ట్ లేకుండా క్లీన్ చేసేసుకొని పెట్టేసుకుందామని ఇవన్నిటిని తీసేసుకున్నాను. మాకు ఇది విండో పక్కన ఉంటుంది కాబట్టి చాలా డస్ట్ పడుతుంది. అంటే ఎన్ని డేస్‌కి క్లీన్ చేసినా కానీ చాలా వరకైతే డస్ట్ ఉంటుంది. చూడండి ఎంత డస్ట్ ఉందో. నేను రీసెంట్‌గానే క్లీన్ చేసేసుకున్నాను. మళ్ళీ ఇంత డస్ట్ అయిపోయింది. ఇప్పుడైతే దీనిని క్లీన్‌గా తుడిచేసుకొని కొంచెము గ్లాస్ క్లీనర్ ఉంటుంది గదా! అది స్ప్రే చేసేసుకొని తుడుచుకుంటాను. అలా చేయడం వల్ల దీని మీద కొంచెం మరకల్లాగున్న ఈజీగా క్లీన్ అయిపోతాయి. ఫస్ట్ అయితే డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్‌నైతే క్లీన్ చేసేసుకుంటున్నాను. మనము గ్లాస్ క్లీనర్‌తో తుడుచుకుంటే చాలా నీట్‌గా వస్తుంది కదా! అందుకే ఫస్ట్ అయితే క్లీన్ చేసేసుకున్నాను. ఇలా క్లీన్ చేసేసుకొని అందులో ఉన్న మొత్తం స్టఫ్ అంతా బయటికి తీసేసుకున్నాను. చూడండి ఎంతుందో. దీన్నంతా నేనిప్పుడు అన్నిట్లో సర్దుకోవాలి. చాలా మెస్సీగా ఉందనేసి కొన్ని బాక్స్‌లో సర్దేసుకుందామనైతే క్లీన్ చేసేసుకున్నాను. నేను ఇంట్లోకొచ్చిన వేస్ట్‌గా పడేసేవి బాక్సుల్ని తీసేసుకొనైతే వీటిని ఆర్గనైజ్ చేసుకుంటాను. అంటే మనకు బిర్యానీ బాక్సులు అట్లా ఉంటాయి కదా! వాటినైతే తీసేసుకొని ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. వేస్ట్‌గా పడేసే బాక్సులతోనే మనం అందంగా డ్రెస్సింగ్ టేబుల్‌నైతే ఆర్గనైజ్ చేసేసుకుందాము. ఫస్ట్ అయితే నేను నా దగ్గరున్న క్లిప్స్‌నైతే ఇలా బాక్స్‌లో పెట్టేసుకుంటున్నాను. ఇవి నేను హెడ్ బాత్ చేసినప్పుడు యూజ్ చేయడానికి ఒక బాక్స్‌లో అయితే పెట్టేసుకుంటున్నాను. ఇలా పెట్టుకోవడం వల్ల మనకి ఈజీగా కనిపిస్తాయి. నెక్స్ట్ అయితే నేను డైలీ వేసేసుకునే రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదా! వాటిని కూడా ఇలా ఒక బాక్స్‌లో నీట్‌గా సర్దుకొని పెట్టేసుకుంటున్నాను. నా దగ్గరున్న అన్ని రబ్బర్ బ్యాండ్స్‌నైతే ఇందులో వేసేస్తున్నాను. అన్నీ మెస్సీగా ఉండే ఇలా ఒకే బాక్స్‌లో వేసేసుకుంటే మనకు అవసరం ఉన్నప్పుడు చాలా సింపుల్‌గా కనిపిస్తాయి. ఈజీగా మనకి దొరుకుతాయి. ఇప్పుడైతే మా హస్బెండ్ వాచెస్ అయితే ఇలా బాక్స్‌లో పెట్టేసుకుంటున్నాను. ఇలా పెట్టుకోవడం వల్ల కింద పడకుండా ఈజీగా దొరుకుతుంటాయి. మనము హడావిడిలో మామూలుగా పెట్టేస్తే కింద పడిపోయి పగిలిపోతాయి. ఇలా బాక్స్‌లో పెట్టేసుకున్నామంటే ఈజీగా దొరుకుతాయి. మళ్ళా మంచిగా నీట్‌గా ఉంటుంది. ఇదైతే ఫోన్‌కొచ్చిన బాక్సు. నేను దీనిని ఈ విధంగా యూజ్ చేసేసుకున్నాను. ఇప్పుడైతే వీటిని పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి నా దగ్గరున్న బ్యాంగిల్స్ అంటే కలర్ షేడ్ అయితాయి అనే బ్యాంగిల్స్ మాత్రమే ఇలా బాక్స్‌లో పెట్టేసుకున్నాను. కొంచెం చెమ్కీలాగా ఉంటుంది కదా! అలాంటి బాక్స్‌లో అయితే మనకి గాలి తగిలితే తొందరగా కలర్ షేడ్ అవుతుంది. ఇలా బాక్స్‌లో పెట్టేసుకుంటే నీట్‌గా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ అయితే నా దగ్గరున్న స్టిక్కర్స్ అయితే ఇలా పెట్టేసుకుంటున్నాను. ఇట్లాంటి ఒక బ్యాగ్‌లో పెట్టేసుకుంటున్నాను. చాలా ఉన్నాయి క్లిప్స్ ఇంకా స్టిక్కర్స్ అయితే ఇలా బ్యాగ్‌లో పెట్టేసుకుంటున్నాను. ఇప్పటివరకైతే ఎక్కడో ఎక్కడో ఉండే అన్నీ వెతికేసుకొని ఇందులో అయితే పెట్టేసుకుంటున్నాను. మనకు అవసరం ఉన్నప్పుడు ఈజీగా కనిపిస్తాయి. నెక్స్ట్ బాక్స్‌లో అయితే నా దగ్గర వచ్చిన అంటే శ్రావణ మాసానికి వస్తాయి కదా! పోకలు, ఇంకా పసుపు, కుంకుమ ప్యాకెట్స్ వాటినైతే ఇందులో వేసేస్తున్నాను. నాకు అవసరం లేనివి ఇందులో పెట్టేసుకుంటున్నాను. ఇంకా అవసరం లేని థ్రెడ్స్ అయితే ఇందులో పెట్టేసుకున్నాను. ఇంకా ఫోన్‌కి మనం యూజ్ చేసే పిన్స్ ఉంటాయి కదా! అవి ఎక్కడో పడితే కనబడకుండా పోతాయి. ఇందులో పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చే బాక్స్‌లో నాకు అవసరం లేనివి అసలు వీటిని యూజ్ చేయను అనే వాటిని మాత్రము ఈ బాక్స్‌లో పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడైతే దీనిని డ్రెస్సింగ్ టేబుల్‌లో పెట్టేసుకుంటాను. ఇంకా నెక్స్ట్ ఇంకొక బాక్స్‌లో చిన్నవి ఉంటాయి కదా! సేఫ్టీ పిన్స్, ఇంకా ఐలైనర్, ఐబ్రో పెన్సిల్, థ్రెడ్స్, క్లిప్స్ చిన్నవి, ఇంకా టిక్లీ ప్యాకెట్స్ అట్లాంటివన్నీ ఒక బాక్స్‌లో వేసేసుకొని పెట్టేసుకున్నాను. ఇవి కూడా నాకంత అవసరం ఏమి ఉండవు. ఇప్పుడు బాక్స్‌లో పెట్టుకున్నవైతే నీట్‌గా సర్దుకుంటున్నాను. డ్రెస్సింగ్ టేబుల్‌లో ఇలా మనము నీట్‌గా పెట్టేసుకుంటే ఏది కావాలో అది ఈజీగా దొరుకుతుంది. మనం రెడీ అయ్యేటప్పుడు మళ్ళీ మెస్సీగా అవ్వకుండా చాలా నీట్‌గా ఉంటుంది.
ఇంకా నా దగ్గరున్న బ్యాంగిల్స్‌నైతే ఇలా పెట్టేసుకుంటున్నాను. కొంచెం కలర్ చేంజ్ అయ్యేవి మాత్రము బాక్స్‌లో పెట్టేసుకున్నాను. ఇంకా ఎప్పుడైనా సారీ కట్టుకున్నప్పుడు వేసుకునే బ్యాంగిల్స్ మాత్రం ఇలా పెట్టేసుకున్నాను. ఇంకా మేము డైలీ యూజ్ చేసే పౌడర్స్ ఉంటాయి కదా! అవైతే ఇక్కడ పెట్టేసుకుంటున్నాను. పౌడర్స్ ఇంకా లోషన్స్ ఇంకా నేను డైలీ పెట్టుకునే కుంకుమనైతే ఇక్కడ పెట్టేసుకుంటున్నాను. మనము డ్రెస్సింగ్ టేబుల్‌లో ఇలా పేపర్ వేసేసుకుంటే ఆయిల్ కింద పడకుండా ఉండడానికి ఆహ్, నీట్‌గా ఉంటుంది. అంటే ఆయిల్ మరకలు ఎప్పుడైనా పడితే నీట్‌గా ఉంటుంది పేపర్ వేసేసుకుంటే. అదే మనం పేపర్ వేయకపోతే డ్రెస్సింగ్ టేబుల్ చాలా డర్టీగా అయిపోతుంది. ఇంకా ఎప్పుడు అవసరం లేనివి ఎక్కువ యూజ్ చేయనివి అయితే కింద ఉన్న ర్యాక్‌లో అయితే సర్దుకుంటున్నాను. ఇదైతే కాటను. నేను ఎక్కువ యూజ్ చేయను. ఇందులో పెట్టేసుకుంటున్నాను. ఇంకా అవసరం లేనివైతే ఇందులో పెట్టేసుకొని లాక్ చేసేసుకుంటున్నాను. అంతేనండి. ఇలా అయితే సింపుల్‌గా సర్దుకున్నాను. ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మనము అప్పుడప్పుడు నీట్‌గా క్లీన్ చేసేసుకోవడం వల్ల ఏదైనా తొందరగా పాడవకుండా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మీరిచ్చే లైక్ నాకు చాలా మోటివేటింగ్‌గా ఉంటుంది. వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి చాలా థాంక్స్. మళ్ళా ఒక మంచి వీడియోతో మీకు యూజ్‌ఫుల్ వీడియోతో మళ్ళీ వస్తాను. ఇప్పటి వరకు నా వీడియో చూసినందుకు థాంక్ యూ ఫర్ వాచింగ్.